తెలంగాణపై బీజేపీ అధిష్టానానికి సీరియస్నెస్ లేదా లేక లోకల్ లీడర్లే సీరియస్గా లేరా? ప్రస్తుత రాష్ట్ర కమిటీ తాత్కాలికమేనా? కాషాయ పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తెలంగాణ పర్యటనలో ఇచ్చిన క్లారిటీ ఏంటి? వాస్తు స్టోరీ. యుద్ధ సమయంలో నిర్ణయాలకి, శాంతి వాతావరణంలో తీసుకునే నిర్ణయాలకు ఎలా తేడా ఉంటుందో రాజకీయాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు లేనప్పుడు పార్టీ నిర్ణయాల్లో అంతే తేడా ఉంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ అన్నారు. ఆదివారం తెలంగాణ బీజేపీ రాష్ట్ర నేతల కీలక సమావేశంలో ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలోనే కాదు, ఫిజికల్ గా జనాల్లో కూడా చురుగ్గా ఉంటేనే లీడర్ అవుతారంటూ తెలంగాణ బీజేపీ నేతల్ని ఉద్దేశించి చురకలంటించారు. తెలంగాణ బీజేపీ నేతలకు బిఎల్ సంతోష్ బీ అలర్ట్ అంటూ ఘాటుగానే దిశానిర్దేశం చేశారు. టార్గెట్ 2028 తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరాలి. ఇదే హస్తిన నుంచి వచ్చిన బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ టీం తెలంగాణ బీజేపీకి ఇచ్చిన టాస్క్. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు స్టేట్ లీడర్స్ తో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ వరుస సమావేశాలు నిర్వహించారు. పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ సంస్థాగత సమావేశాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిఎల్ సంతోష్ తో పాటు శివప్రకాష్, సంబిత్ పాత్ర, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితర కీలక నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో తెలంగాణ కాషాయ దళానికి బిఎల్ సంతోష్ తనదైన స్టైల్లో డోస్ ఇచ్చారు. అధికారంలోకి రావాలంటే నేతల్లో సీరియస్నెస్ ఉండాలంటూ కొత్త కమిటీకి ఘాటుగా సూచనలిచ్చారు. నేతల సీరియస్నెస్ ను బట్టి అధిష్టానం ఆదేశాలు ఫోకస్ ఉంటాయని చెప్పారు. కొత్త కమిటీ జిల్లా అధ్యక్షులు సోషల్ మీడియా కంటే ప్రజాక్షేత్రానికి ప్రియారిటీ ఇవ్వాలని గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. పదవులు పొంది సొంత పనుల మీద ఫోకస్ పెడితే పోస్టులు ఊస్ట్ అవుతాయని వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి టైం ఇవ్వలేని వాళ్ళు పదవుల నుంచి వైదొలగాలని సూచించారు. కొత్త కమిటీ పనితీరు ఆధారంగానే ఎన్నికల వరకు కమిటీ ఉండాలా లేదా అన్నది ఆధారపడి ఉంటుందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారని సమాచారం. తెలంగాణ బీజేపీ బాస్ గా రామచంద్రరావు ఎంపిక విషయంలో కూడా బిఎల్ సంతోష్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. యుద్ధం, శాంతి ఈ రెండు సందర్భాల్లో తీసుకునే నిర్ణయాలకు వ్యత్యాసం ఎలా ఉంటుందో పార్టీ నిర్ణయం అలాంటిదేనన్నారు. పార్టీకి బాస్ గా డిసైడ్ అయ్యాక అంతా ఆయన మాట వినాల్సిందేనని చెప్పారట. పార్టీ లైన్లోనే ప్రతి ఒక్కరూ మాట్లాడారని, లేదంటే కఠిన నిర్ణయాలు ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం. బీజేపీ స్టేట్ చీఫ్ పై కొంతమంది నేతలు చేసే వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని, అన్ని ఆలోచించే అధిష్టాన నిర్ణయాలు ఉంటాయని ఘాటుగా చెప్పారట. తెలంగాణ బీజేపీ నేతల మధ్య గ్యాప్ పై కూడా చర్చించినట్లు సమాచారం. గ్రూపులు కట్టి పనిచేస్తే పతనమేనని, ఐకమత్యంతో ముందుకు వెళ్తేనే అధికారం సాధ్యమని హితోపదేశం చేశారట. లీడర్ల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలని సూచించారట. సోషల్ మీడియాలో ప్రత్యర్థులు ఓ పోస్ట్ పెట్టారని మీరు పెడితే సోషల్ మీడియాలోనే ఉండిపోతారు, జనాల్లోకి వెళ్ళలేరు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాలని చెప్పారట. మొత్తంగా 2028లో అధికారంలోకి రావాలని, ముందు రాష్ట్ర స్థాయి నేతలు సీరియస్ గా ఉండాలని, అప్పుడే అధిష్టానం సీరియస్నెస్ మీకు అర్థమవుతుందని కొంతమంది ప్రశ్నకు స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి బిఎల్ బోధనలు ఏ మేరకు తెలంగాణ కాషాయ సేనలో ఆక్సిజన్ నింపుతాయో వేచి చూడాలి.